నమస్తే గురూజీ. అఖండ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. గురూజీ, మనకి శ్రావణ మాసం అంటే శ్రావణ శుక్రవారాలన్నీ కూడా ఆడవారికి ఎంతో చక్కగా చేసుకునే పండగలివి. అలానే ఈ మాసంలో ఈ 5 శుక్రవారాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఒక శుక్రవారం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉంటాం. అసలు వరలక్ష్మి వ్రత వృత్తాంతం ఏంటి? అసలు ఎందుకు ఆ రోజే మనం జరుపుకుంటున్నాం? పౌర్ణమి రోజు అంటే శ్రావణ పౌర్ణమి ఎంత విశిష్టత, ఉపాకర్మలు మనకని ఒక ఎపిసోడ్ చెప్పుకున్నాం మనం, హయగ్రీవ జయం చెప్పుకున్నాం మనం. అలాంటిదే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం అనేది ఒకానొక సమయంలో ఒక మంచి ఒక యువతికి, ఒక సుమంగళికి కలలో అమ్మవారు కనిపించేసి, నువ్వు రేపు వచ్చేటువంటి శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున నా వ్రతాన్ని చేయి, నా వ్రతాన్ని ఇలా కలశం పెట్టుకొని ఇలా అలంకారం చేసుకొని ఈశాన్యములలో ఒక పీట వేసి దాన్ని చేయమని చెప్పేసి అమ్మవారి పూజ విధానం చెప్తుంది. ఈ యొక్క పాప అమ్మాయి పేరు నాకు తెలియదు కానీ అమ్మాయి చారుమతి అనే అమ్మాయి వెంటనే లేచి అత్తగారు చెప్తుంది, అత్తయ్య గారు మామయ్య గారు ఇలా కలవచ్చు అంటే, ఏమమ్మా మంచిదే కదా, సంతోషం చేద్దాం, ఇప్పుడు ఇది ఆషాఢ మాసం కదా, వచ్చే శ్రావణ మాసం చేద్దాం తప్పకుండా అని చెప్పేసరికి శ్రావణ మాసం వచ్చేస్తుంది. అమ్మవారికి ఫస్ట్ శుక్రవారం అయిపోయింది, ఇక పౌర్ణమి ముందు శుక్రవారం స్టార్ట్ చేయాలి. వెంటనే ఆవిడ రావుగారు అందరికీ ముత్తైదులు చెప్పుకుంటుంది, అందరికీ వెళ్ళి విషయం చెప్తుంది. ఆ చారుమతి వ్రతం చేయబోతుంది, ఆవిడకి బాగా తెలిసింది, మనం కూడా వెళ్దామని చెప్పి అందరూ ఆతృతగా ఆనందంగా వస్తారు. అప్పట్లో ఒకళ్ళ మీద కుచిత స్వభావం ఉండేది కాదు. అప్పటి కాలంలో కుచిత స్వభావం, ఆవిడే పెరిగిపోతుంది, ఆవిడకి ధనవంతం అయిపోయినటువంటి భావన లేదు. రెండవది, ఆ వ్యక్తి వ్రతం చేసిన తర్వాత కూడా తోటి వాళ్ళకు కూడా ధనధాన్య వృద్ధి కలిగింది. అంటే మన పూజ ఫలితం అంటే స్థరాధర్మంలో మన కథల్లాగా వినకూడదు, అంతరార్థం వినాలి మనం. ఆ చారుమతి దేవి ఈ యొక్క వ్రతం చేస్తుంది, పౌర్ణమి ముందుగా శుక్రవారం వస్తుంది, బ్రహ్మాండంగా ఇల్లు శుభ్రంగా అలుకుతుంది, తోరణాలు కట్టేస్తుంది, పసుపు రాస్తుంది, గడపలకి శుభ్రంగా అలంకారం, ధూపము దీపము, అసలు ఇల్లు మొత్తం బ్రహ్మాండ వెలుగులు ఉంటాయి. బ్రహ్మాండంగా అమ్మవారి కలశం పెడుతుంది, ఈశాన్యములలో కలశం పెట్టేసి భర్తగారితో చూడి అత్తమ్మ నమస్కారం చేసి అత్తకాళ్ళు పసుపు పెట్టేసి అత్తగారిని గౌరవించి తన భర్తగారికి అనుమతి తీసుకొని తను బ్రహ్మాండంగా పూజ చేసుకుంటుంది. ఆ పూజ వల్ల అమ్మవారికి పంచామృతుల అభిషేకం, అష్టోత్తరం, లక్ష్మీ అష్టోత్తరమే. వరలక్ష్మి అంటే స్పెషల్గా వరలక్ష్మి అష్టోత్తరం లేదు. ప్రకృతి నమః, వికృతి నమః, శ్రద్ధాయ నమః, విభూతి నమః, 108 మంత్రాలతో శ్రద్ధగా పూజిస్తుంది. ఈ కాలంలో విశేషంగా సంపెంగి పూలు ఎక్కువ వస్తాయి కాబట్టి సంపెంగి పూలతో పూజిస్తుందని చెప్తారు అమ్మాయికి. అక్కడ ఆ అమ్మవారిని సంపెంగి పూలతో పూజ చేస్తుంది. దొరికితే సంపెంగి పూలు తెచ్చుకోండి, లేకపోతే మామూలు పూలు చేయొచ్చు. ఆ పూలతో అమ్మవారికి అర్చన చేసి ఒక ముత్తైదు అంటే ఇక్కడ అమ్మవారికి పూజలో విశిష్టత ఏంటంటే, కొంతమంది గంగా కావేరి పూజ అంటే కృష్ణా గంగ పూజ చేస్తారు, అంటే యమున పూజ అంటారు దాన్ని, యమున గాసి పూజ చేస్తారు. ఆ పూజ చేసే వాళ్ళ ఆచారం ఉంటుంది. అలా ఆచార ప్రకారంగా ఏదైనా లక్ష్మీదేవిని వరలక్ష్మి అమ్మవారిగా ఈరోజు విశేషంగా పూజ చేయాలి. ఈరోజు విశేషత ఏమిటంటే బూరెలుగా అమ్మవారికి నివేదన చేయాలి. బూరెలు, చలివేడి, అలాగే మనకి పెసరపప్పు, పానకం, ఇవి అమ్మవారికి నివేదన చేసేటువంటి పంచభక్ష ప్రమాణాలు. మీకు ఏది ఉంటుంది అమ్మవారి నివేదన చేసి అష్టోత్తరం చెప్పుకొని, ఇక్కడ మంగళగౌరి వ్రతంలాగానే కొంతమంది కాటుక పెట్టుకుంటారు. ఇక్కడ కూడా అక్కడ కొంతమంది కాటుక పెట్టుకునే అవకాశం ఉంది. ఈ కాటుకని 2 రకాలుగా పెట్టుకుంటారు. ఒకటి, అష్టోత్తరం చెప్తున్నప్పుడు అక్షతలు వేసినప్పుడైనా సరే ఒకళ్ళు కాటుక ఈ జ్యోతులు వెలిగించి జ్యోతి కాటు పెడతారు. కొంతమంది కథ చెప్తున్నప్పుడు ఈ కాటుకని పెట్టుకుంటారు. ఈ కాటుక పెట్టుకోవడం మంచి వర్చస్సు కలిగిస్తుంది, అలంకారము, ఆరోగ్యం ఉంటుంది. కానీ చాలామంది మంగళగౌరి వ్రతం చెప్పబడింది, వరలక్ష్మితో చెప్పబడలేదు. కొంతమంది చేస్తున్నారు పాపం, కానీ మంగళగౌరి వ్రతంలో తప్పకుండా అటువంటి కాటుకని పెట్టుకోవాలి. సరే, ప్రస్తుతం మనకి వరలక్ష్మి వ్రతంలో ఉన్నాం కాబట్టి ఈ అమ్మవారికి అష్టోత్తరము, ధూపము, దీపం అయిన తర్వాత భక్ష్యాలు పెట్టాలి. అమ్మవారికి తప్పనిసరిగా మనం ఈ బూరెలు పెడతాం, అంటే గుండ్రటి బూరెలు పెడుతుంటాం, నివేదన పెట్టాలి. ఈ యొక్క వ్రతము అష్టోత్తరం అయిన తర్వాత అమ్మవారికి తోర గ్రంథి పూజ ఉంటుంది. అది నవతంతు దారం. అందరూ 5 అనుకుంటారు, 5 కాదు, 9 పోగుల దారంతో 9 పువ్వులు కట్టి, చిన్న చిన్న పువ్వులు కట్టేసి మనం పెట్టుకోవాలి. 9 పూలు కట్టుకోలేకపోతే పెద్దగా ఉందనుకున్నప్పుడు మనం 9 ముళ్ళు వేసేసి ఒక పుష్పాన్ని కూడా కట్టుకోవచ్చు. దేని కట్టుకోవాలి, మరి ఏ చేయి కట్టుకోవాలి గురుగారు అంటే దక్షిణ కంకణ, అంటే దక్షిణ హస్తే కంకణం, అంటే కుడి చేతికి మాత్రమే కట్టుకోవాలి. పెళ్ళైన వాళ్ళు ఎడవ చేతికి కదా అంటే ఇక్కడ మాత్రం అమ్మవారు కుడి చేతికి కట్టుకోమని చెప్పింది, దాని శ్లోకం ఉంటుంది. కాబట్టి ఆ శ్లోకం చెప్పుకుంటూ కంకణం కట్టుకోవాలి. ఇక్కడ మళ్ళీ ఒక ప్రశ్న, గురుగారి కంకణం ఎవరు కట్టాలి? పంతులు గారిని పిలుచుకోవాలా పూజకి అంటే? మొట్టమొదటిసారి చేసుకుంటున్నప్పుడు పంతులు గారిని పిలుచుకోవడం మంచిది, ప్రతిసారి పిలుచుకోవడం మంచిది. శ్రీసూక్త విధానంగా చేస్తారు. సరే, పంతులు గారు వస్తారు, ఖర్చు ఎక్కువ అనుకుంటే లేదా సమయం దొరకకపోతే మీరు కూడా ఆడవాళ్ళు కూడా చేసుకోవచ్చు, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. శ్రీసూక్త విధానంగా పూజలు వేరు. శ్రీసూక్త రాకపోతే శ్లోకోక్తంగా చేసుకోవచ్చు. పుస్తకం ఉంటుంది, పుస్తకంలో శ్లోకాలు ఉంటాయి, శ్లోకాలు చదువుకుంటూ అమ్మవారు రామ్మ కూర్చోమ్మ, నీకు స్నానము, అర్ఘ్యము, కాలు గడుతున్నా, నోట్లు నీళ్ళు పోసుకొని పుట్లించి ఉమ్మేయమ్మ, దాన్ని అర్ఘ్యం అంటారు. అర్ఘ్యము, పాద్యము, తర్వాత స్నానము, అమ్మవారికి చుక్క నీళ్ళు వేసి పంచామృతం వేసి రూపు అంటే రూపు మీద మనం అభిషేకం చేసుకొని ఆ రూపుని శుభ్రంగా కడిగి మళ్ళీ గంధం అలంకారం చేసుకొని ఒక విగ్రహాలు తయారు చేసుకుంటాం మనం. అమ్మవారిని అలంకారం, ఒక కొబ్బరికాయకి ముఖం తయారు చేస్తారు, చెవులు పెడతారు. దానికి పూజ కాదు, కలశానికి పూజ చేయాలి.
అటు విగ్రహానికి అక్కడ ఏమైనా పూజ ఉండదు. కలశంలోకి అమ్మవారిని ఆహ్వానించి ఆ రూపుకి మనం గంధం పెట్టేసి అష్టోత్తరాలు చెప్పేసి ధూపము దీపము నైవేద్యం తర్వాత ఆత్మ ప్రదక్షిణం. ఇక్కడ మంగళహారతి కర్పూర హారతికి ముందు మంగళహారతి ఇవ్వాలి. 5 జ్యోతులు వెలిగించి 5 జ్యోతులతో అమ్మవారికి మంగళహారతి ఇవ్వాలి. తర్వాత పక్కన పెట్టి తర్వాత మనం కర్పూర హారతి ఇవ్వాలి. తర్వాత మనం ఆత్మ ప్రదక్షిణ చేసుకొని నమస్కారం చేసుకొని మోకాళ్ళ మీద కూర్చొని ఆడపిల్లలు నమస్కారం చేసుకొని మా ప్రదక్షిణ నమస్కారం చేసిన తర్వాత మనకి అమ్మ ఏదైనా పొరపాటు చేస్తుంటే క్షమించమని అడిగి చేతులు నీళ్లు పోసుకొని ప్లేట్లో వదిలేసి ఏదైనా తప్పు చేస్తుంటే క్షమించుతాలని చెప్పేసి నీళ్ళు వదిలిపెట్టుకునే ప్రయత్నం చేసి తర్వాత ప్రసాదం. ఈ లోపల మనకి తోరాలు మనం 3 కట్టుకోవాలి. ఒకటి అమ్మవారికి తోరం, ఒకటి నీకు తోరం, ఒకటి వచ్చే ముత్తైదుకు తోరం ఇవ్వాలి. అంటే ఇక్కడ మరి స్వామి 5 పిలవాలా ఎంతమంది పిలవాలంటే తోరం కట్టాల్సిన ఒక్కళ్ళకి ముత్తైదు కట్టాలి. ఆ తోరం ఆవిడకి వాయనంగా ఇవ్వాలి. మరి వాయనం ఎవరికి ఇవ్వాలి? ఇక్కడ ప్రశ్న. ఆడపడుచుకి ఇవ్వాలా, తోటికోడలికి ఇవ్వాలా, లేదా అత్తగారికి ఇవ్వాలా, లేదంటే ఇంకైనా ముగ్గురికి బయట వాళ్ళకి ఇవ్వాలా? అంటే ముఖ్యంగా ఇంటికి ఆడపడిచే లక్ష్మీప్రదం. మీ కనుక ఆడపడుచుంటే ఆడపడుచుకే ఇవ్వండి. ఇక్కడ విశేషం గుర్తుపెట్టుకోండి, కోపతాపాలు లేకుండా ఉండడం కోసం, అరమరికలు లేకుండా అన్యోన్యత కోసం, ఆడపడుచుని గౌరవించే సంప్రదాయం, అత్తగారిని గౌరవించే సంప్రదాయం, ఇవి మనం నేర్చుకోవాల్సినవి. కథలో ఇవి లోపలిగా నేర్చుకోవాలి మనం. అంటే అలా ఆడపడుచుకి ఇవ్వడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఆడపడుచు సాక్షాత్ లక్ష్మీ స్వరూపం కాబట్టి ఆడపడుచుకి ఇవ్వాలి. లేదు అత్తగారికి ఇవ్వచ్చు, లేదు బయట ముత్తైదు పిలుచుకొని ముత్తైదు కూడా ఇవ్వచ్చు. తోటి కోడలకి ఇచ్చేది మీ ఇద్దరు ఒకటేగా. తోటి కోడలు మీ ఇద్దరు ఒక సొంత అక్క చెల్లెలు కదా ఇంటికి. కాబట్టి మీ ఇద్దరు కొడుకు ఇచ్చుకోకుండా మీకు వచ్చినటువంటి ఎవరు లేకపోతే తోటి కోడలు కూడా ఇవ్వచ్చు. ఎవరు లేకపోతే తోటి కోడలు కూడా ఇవ్వండి, నో ప్రాబ్లం, అనుకూలంగా ఉంటుంది. చేసుకొని అమ్మవారి చారుమతి కథను చేసినటువంటి ఏ రకంగా ఆవిడ కళ్ళు కనిపించింది, ఎలా వచ్చింది చెప్పి ఈ కథ విన్న తర్వాత ఈ పూజంత అయిన తర్వాత చారుమతి ప్రదక్షిణ చేస్తుంది. అమ్మ ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం అని ప్రయోజనప్పటికీ ఆవిడకి కాళ్ళకి గజ్జలు వచ్చేస్తాయి, కడియాలు వచ్చేస్తాయి అంటారు. అందరూ సంతోషపడతారు. అబ్బా ఏంటి ప్రదక్షిణ చేయగానే అని చెప్పేసి అందరూ ప్రదక్షిణ చేస్తారు. అందరి కాళ్ళకి కడియాలు వచ్చేస్తాయి, గజ్జలు వచ్చేస్తాయి. 2వ ప్రదక్షిణలో సకల ఆభరణాలు వచ్చేస్తాయి. 3వ ప్రదక్షిణలో ఇంటి నిండా అష్టైశ్వర్య ప్రాప్తి ఉంటుంది. ఇలాగే ఎవరైతే వచ్చారో వాళ్ళ ఇంటి నిండా కూడా ఐశ్వర్యాలు ఉంటాయట. వాళ్ళు ఈ బంగారం తీసుకుపోవడానికి ఎడ్ల బళ్ళు గుర్ర బళ్ళు తెచ్చుకుంటారట. అంటే అప్పట్లో అంతటి బంగారాన్ని ఐశ్వర్యాన్ని ప్రత్యక్షంగా అమ్మవారు ప్రసాదించేది. అంటే ఇక్కడ ఏమిటి, ఇతరులకి శ్రేయస్సు కోరుకునేది, మనకు ఆనందాన్ని కలిగించేది, లోక కళ్యాణం కలిగించేది. ఎవరికైనా సుఖం సంతోషం కావాలి, ధనం కావాలి. అలా అందరికీ చేసినటువంటి పూజ వల్ల వచ్చిన అందరికీ కూడా అటువంటివి ధనము, వస్తువులు, వాహనాలు అన్నీ వచ్చేసి ఆనందంగా ఉంటారు. అందరూ అనుకుంటారు అబ్బా చారుమతి ఇంత గొప్పది, ఇటువంటి వ్రతం చేసి మనందరికీ కూడా ఒక మార్గదర్శిగా ఉంది, మనకు కూడా ఐశ్వర్యం కలిగించింది, చారుమతి చల్లగా ఉండాలనేటువంటి దీవెనలు ఇస్తుంటారు. అలా వచ్చినటువంటి ముత్తైదులకి పసుపు కుంకుమ ఇచ్చేసి జాకెట్ ముక్కలు చీర ఇచ్చేసి ప్రయోజనాన్ని కలిగించేది. చాలామంది జాకెట్ ముక్కలు ఇవాళ ఆడవాళ్ళు చాలా తెలివిళ్ళు అయిపోయారు. ఏదో హైదరాబాద్ భాగ్యనగరంలో ఏదో బేగం బజార్ వెళ్తారు. ఆ బజార్కి వెళ్తే అక్కడ 20 రూపాయల గుడ్డలు 50 తీసుకొస్తున్నారు. ఆ 20 రూపాయల ఆ జాకెట్ ముక్క ఓపెన్ చేస్తే కర్చీఫ్ కంటే చిన్నగా ఉంటుంది. అది కర్చీఫ్ కంటే చిన్నగా ఉంటుంది. అటువంటి ఇవ్వడం వల్ల మీకు ప్రయోజనం కలగదు. నేను క్లారిటీ ఇస్తున్నాను మీకు. వీలైంది 5 ముత్తైదులకి చీరలు పెట్టండి, జాకెట్లు పెట్టండి, వారికి ప్రయోజనం కలిగించేది పెట్టండి. నువ్వు ఇచ్చే చీర కట్టుకోవాలి అమ్మాయి, నువ్వు ఇచ్చిన జాకెట్ ముక్క అమ్మాయి తొడుక్కోవాలి. అవి కాకుండా కనీసం బండి తోడడానికి కూడా బండలు తోడడానికి కూడా పనికిరాని గుడ్డలు ఇచ్చడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఏదైతే నువ్వు ఇచ్చావో తిరిగి నీకు 100 రెట్లు వస్తుంది. నువ్వు ఏదైతే చీకిపోయిన గుడ్డలో, పాత గుడ్డలో ఇచ్చినావో, చిన్న గుడ్డలు ఇచ్చినావో అవే 100 నీ ఇంటికి వస్తాయి తప్ప ఇంకొకటి రాదు. అదే నువ్వు ఏదైతే ఇస్తున్నావో అంటే నీ దగ్గర లేనప్పుడు ఏం చేస్తావు, ఏదో ఒక వస్తువు, ఏ వస్తువు లేదు, 11 రూపాయలకి దండం పెట్టు, నీకు 11 లక్షలు వస్తాయి, 11 కోట్లు వస్తాయి, దానికి ఇబ్బంది లేదు. అంతప్ప ఏదో అబ్బా వచ్చింది నాకు ఇవ్వాలా, పక్కింటి నాకు పోయినసారి 2 రూపాయలు ఇచ్చింది, దీనికి ఈసారి రూపాయి ఇద్దాము అనేటువంటి భావన ఏదైతే ఉంటుందో యద్భావం తద్భవతి. కాబట్టి అవతలి వాళ్ళకి ప్రయోజనం కలిగించేది, అవతలి వాళ్ళ అవసరం తీర్చేదిగే ఉండాలి. అందుకనే ఆ యొక్క సుమంగళని పిలిచిన ముత్తని పిలిచినప్పుడు పాపం వాళ్ళు ఏ అవసరం ఉంది వాళ్ళ అవసరాన్ని తెలుసుకొని నువ్వు 10,000 ఇవ్వు, భర్తను అడిగి 10,000 ఇవ్వు. వాళ్ళకి పిల్లలకి స్కూల్ ఫీజు వస్తుంది, వాళ్ళ పిల్లలకి ఇంకేమైనా అవసరం వస్తుంది, వాళ్ళకైనా జాకెట్ కొనుక్కుంటుంది, వాళ్ళ ఇంట్లో ఏదైనా పండగ ఉంటుంది, పెళ్ళి ఉంటుంది, దానికి ఉపయోగించుకుంటారుగా. అలాంటి పెళ్ళిళ్ళలో, పండగలలో పిల్లలకి ఉపయోగించినటువంటి నీ వస్తువు, నీ యొక్క ధనము నీ ఇంట్లో నీ కూతురు, నీ కొడుకు అమెరికా వెళ్తున్నప్పుడు, ఇక్కడ ఏదైనా వ్యాపారం చేస్తున్నప్పుడు 10 కోట్ల సహాయం ఇతరులు ఇస్తాను నీకు. ఈ భావన కలగాలి మనకి. అంతే తప్ప అదే 2 రూపాయల జాకెట్ ముక్క పెడితే, రూపాయి జాకెట్ ముక్క పెడితే దీనికి అటువంటి కామెడీగా యూట్యూబ్లో చూపించేట్టుగా మీరు పెట్టకూడదు. కాబట్టి ప్రయోజనం కలిగించేటువంటి వస్తువు ఏదైనా వాళ్ళకి సమర్పణ చేసి శనగలు, నానబెట్టిన శనగలను మనం ఆ రోజు అమ్మవారికి, ఆ ముత్తైదువకి వాయనంగా ఇవ్వాలి. అందుకే వాయనం ఇచ్చినప్పుడు ఏమంటారు, అక్కడ సాక్షాత్తుగా ఆ పసుపు రాసి కాళ్ళ పారాన్ని పెట్టి ఆ యొక్క ముత్తైదుకి అక్షతలు వేసి శిరస్సు పైన కాళ్ళకి నమస్కరించాలి. ఎందుకు, నువ్వు పిలిచింది ఎవరిని, వరలక్ష్మీదేవిని. అందుకే వాయనం ఇస్తున్నప్పుడు ఇస్తేనమ్మా వాయనం ఉంటుంది అమ్మాయి.
పుచ్చుకుంటున్న వాయనం ఉంటుంది. ఎవరు వాయనం తీసుకున్నారు అని అడిగితే మా వరలక్ష్మీదేవిని తీసుకున్న వాయనం ఉంటుంది. అటువంటి సాక్షాత్తు వరలక్ష్మీదేవిని పిలిచినటువంటి నువ్వు ఏమి ఇవ్వాలి? నువ్వు ఉపయోగించుకునేది, నువ్వు అనుభవించగలిగేది వారికి ఇచ్చే ప్రయత్నం చేయాలి. కాబట్టి అటువంటి ప్రయత్నంలో ఇచ్చి ఆ వాయనం ఇచ్చేసి నమస్కారం చేసుకొని, ఆడపడుచు నమస్కారం చేసుకొని, అందరు కలిసి సామూహికంగా ఇక్కడ భోజనం చేసి తాంబూలాలు సమర్పణ చేసి వారికి బొట్టు పెట్టి వారిని సాగనంపే ప్రక్రియనే వరలక్ష్మి వ్రతం. ఇలా మనం వరలక్ష్మి వ్రతం చేసుకుంటే సమస్త సౌభాగ్యాలు మన సొంతం అవుతాయి. ఇందులో సందేహం లేదు. మనసులో కల్మషం లేకుండా ప్రశాంతంగా ఉన్నంతలో తృప్తిగా, నీకు బంగారు రూపం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక మట్టి కుండ పెట్టుకో, మట్టి కుండకే మంచి 2 కళ్ళు, 2 చెవులు, 2 ముక్కులు, ఒక ముక్కు పెట్టేసి, ఒక పెదాలు పెట్టేసి, నోరు పెట్టేయి, అమ్మవారి గంధం పూసి కుండ మీదనే నేను ఎవ్వడేం అనుకోడు. ఆ వరలక్ష్మి తనకు తానుగా మురిసిపోతుంది. నన్ను ఈ కుండ మీద ఎంత అందంగా నన్ను తయారు చేసింది నా భక్తురాలు అనుకుంటుంది తప్ప నన్ను కుండ మీద పెట్టింది అని అమ్మవారు అనుకోదు. కాబట్టి నీ యొక్క భక్తి ముఖ్యం. నీ ఎంతలో కల్మషమైనటువంటి భక్తి నీకు అమ్మవారు అష్టైశ్వర్యాన్ని కలిగిస్తుంది. కాబట్టి భక్తి ప్రధానం. తోటి వాళ్ళని నీతో సమానంగా చూడగలిగే బుద్ధి అనేది నీకుంటే నీ పిల్లలకి, నీకు, నీ భర్తకి యశస్సు పెరుగుతుంది. వచ్చిన వాళ్ళు నిన్ను చల్లగా ఉండమని ఆశీర్వదించేటువంటి ప్రక్రియనే వరలక్ష్మి వ్రతం అనేది గుర్తుపెట్టుకోవాలి. గురుగారు, ఇప్పుడు ఈ వరలక్ష్మి వ్రతానికి ముఖ్యంగా అందరూ అంటారు పెళ్ళైన వాళ్ళకే ఇది ఎక్కువగా వర్తిస్తుంది అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. అంటే ఇప్పుడు మనం వాయినాలు ఇచ్చేటప్పుడు మీరు అన్నారు ఇంటికి ఆడపిల్ల లక్ష్మీ కళ అని. అంటే ఇప్పుడు ఆవిడ పెళ్ళి కాకుండా ఉన్నారనుకోండి, అప్పుడు ఆవిడకి ఇవ్వచ్చా? లేదు అంటే మనం బయట చుట్టుపక్కల కూడా పెళ్ళైన వాళ్ళనే ముఖ్యంగా పిలుస్తూ ఉంటాం. అంటే ఇది పెళ్ళైన వాళ్ళకు మాత్రమే ఇవ్వాలా, పెళ్ళి కాని వాళ్ళకు కూడా ఇవ్వచ్చా? సువాసినికి మాత్రం ఇవ్వాలి. సువాసిని అంటే పెళ్ళైనటువంటి మాంగళ్యము, నల్ల పూసలు ధరినటువంటి వ్యక్తికి మాత్రమే మనం ఈ యొక్క వాయనం కానీ తాంబూలం కానీ ఇవ్వాలి. పెళ్లి కాని పిల్లకి వాయనానికి తాంబూలానికి అర్హత ఉండదు. అది కన్యనే అంతే. కాబట్టి యువతి సువాసిని కాదు. కన్య వేరు, యువతి వేరు, సువాసిని వేరు. సువాసిని అంటే దంపతి అనేది, అంటే తన యొక్క వివాహమైనటువంటి వ్యక్తినే. నల్ల పూసలు, మంగళ ద్రవ్యాలు ధరించగలిగే శక్తి ఉన్నది, అటువంటి అర్హత ఉన్న వాళ్ళు మాత్రమే సువాసినిగా పనికొస్తారు. సువాసినికి మాత్రం ఇవ్వాలి. ఇంటి పక్క వాళ్ళకైనా సరే, ఆడపడుచుకైనా సరే సువాసినికి ఇస్తేనే చాలా మంచిది, విశేషంగా ఉంటుంది. అంటే ఇది భార్యాభర్తలు ఇద్దరు కలిపి కూడా కూర్చొని చేసుకోవచ్చు అంటారా పూజ? భార్యాభర్తలు ఇద్దరు కూడా తప్పకుండా, అంటే మొదటి వ్రతం తప్పకుండా కూర్చోమని చెప్పారు. ఇక వరలక్ష్మి వ్రతానికి ఉద్యాపన లేదు. వరలక్ష్మి వ్రతానికి ఉద్యాపన లేదు. కానీ తప్పకుండా మీరు మొదటి వ్రతంలో భార్యాభర్తలు కూర్చొని చెప్పారు. కానీ తను సొంతంగా చేసుకోవచ్చు, దానికి భర్త కూర్చోవాల్సిన అవసరం లేదు. కానీ అయిపోయిన తర్వాత భర్తకు నమస్కరించి అక్షంతలు వేయించుకోవడం, ప్రారంభంలో భర్తకు నమస్కరించి వెళ్ళడం అనేది చూసి తప్ప ఇది స్త్రీల వ్రతాలు ఇవి. నేను అందుకే నా శ్రావణ మాసాన్ని స్త్రీ మాసం అంటాను, నేను స్త్రీ మాసము. కానీ ఇటువంటి స్త్రీ మాసంలో తప్పకుండా అమ్మాయి ఒకటే కూర్చో చేసుకోవచ్చు. మొదటి వ్రతానికి భార్యాభర్తలు కూర్చోమని కొంత ఆచారం ఉంది తప్ప ఎక్కడ కూడా దాన్ని పాటించారు. ఆ ఆడపిల్ల ఒకతే చేసుకుంటుంది, పురోహిత వారు చేయిస్తారు అంతవరకు తప్ప ఇద్దరు కూర్చోవాల్సిన అవసరం అయితే లేదు. మనం దేవాలయాల్లో చేసుకున్న దానికి ఇంట్లో చేసుకున్న దానికి ఏమైనా వ్యత్యాసం ఉందంటారా? లేదా మీరు ఇప్పుడు అన్నట్టుగా మనకి కుదిరినంతలో మన సౌకర్యాన్ని బట్టి ఇంట్లోనన్నా చేసుకోవచ్చు, అంటే దేవాలయాలకు వెళ్ళి మనం చేసిన అదే ఫలితం ఉంటుంది, ఇంట్లో చేసిన అదే ఫలితం ఉంటుంది అంటారు? ఇక్కడ ఒకటి, ఈ దరిద్రం అనేది మనకి ఏర్పడిందమ్మా. ఎందుకు ఏర్పడిందంటే ఇంట్లో భర్త గారు సరైనటువంటి పద్ధతులు లేకపోవడం. మనం ఒక ఎపిసోడ్ చెప్పుకున్నాం, తాగుబోతులు తిరుగుబోతున్నటువంటి సంస్థలు. వాడు లేస్తే వాడు తాగుతూనే ఉంటాడు. అలాంటప్పుడు ఆ పిల్ల పాపం ఇంట్లో ఏం చేసుకోలేను నేను చేస్తున్నప్పుడు తాగి వచ్చేసి ఏమైనా చేస్తే, కానీ వాడు బాగుండడానికే. ఎందుకు వాడు అంటారంటే చెడ్డవాడిని గౌరవించాల్సిన అవసరం లేదు. వాడు మారడానికి పిల్ల పాపం పూజ చేస్తుంది. నా భర్త నేను సుమంగలిగా ఉండాలంటే భర్త బాగుండాలి, నా భర్త ప్రయోజకుడుగా ఉన్నటువంటి భావంతో పూజిస్తుంది. అలా తాగుబోతున్నాను ఇంట్లో. అలాగే కొంతమంది ఇళ్లలో అత్త గయ్యాళిగా ఉంటాడు. మా ఇంట్లో ఆచారం లేదమ్మా, మీ ఇంట్లో ఆచారం ఉందమ్మా, మాకు సంబంధం లేదమ్మా, మేము తింటున్నామమ్మా అనేటువంటి వ్యక్తులు కొంతమంది. ఇంట్లో గయ్యాళినటువంటి పెళ్లి కానటువంటి ఆడపిల్ల లేదా విడాకులు వచ్చినటువంటి ఆడపిల్ల ఇంట్లో ఉండి, నువ్వు వ్రతం చేస్తే నీకు మొగుడు మంచిగా ఉంటాడా, నువ్వు బాగుంటావా, నువ్వు నాలానే తయారవుతావు అనేటువంటి దౌర్భాగ్య వ్యక్తులటువంటి ఇళ్లలో వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేయలేక. రెండవది, ఇంటి కనీసం ఒక ముత్తైదుని పిలిచిన తాంబూలం ఇవ్వలేని పరిస్థితి కొంతమందిది. వీళ్ళందరూ 50 రూపాయల టికెట్, 100 రూపాయల టికెట్ గుళ్ళో కడితే అక్కడ 100 మంది ముత్తైదులు ఉంటారు, కనీసం పసుపు కుంకుమ ఇవ్వచ్చుగా నేను అనే భావనతో ఇలా అనేక రకాల కారణం చేత సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఏర్పడ్డాయి. అసలు సామూహిక వరలక్ష్మి వ్రతాలు లేవు. వరలక్ష్మి వ్రతం నీ ఇంట్లో చేసుకోమని చెప్పబడింది. చారుమతి తండ్రి తను చేసుకుంది తప్ప గుళ్ళో పోయి చేసుకోలేదు. అలా కథలో కనుక గుళ్ళో పోయి చేసుకోమని చెప్పి గుళ్ళో చేసుకునేవాళ్ళుగా. చారుమతి ఎక్కడ చేసుకుంది? తన ఇంట్లోనే చేసుకుంది. కథలో అదే ఉందిగా. ఇక్కడ అలాగనే మనం చెప్పాలి తప్ప మనము సామూహిక వ్రతాలు అనేవి ఎటువంటి దౌర్భాగ్యపు స్థితి ఏర్పడిన వల్ల సామూహిక వ్రతాలు అవుతుంది తప్ప సామూహిక వరలక్ష్మి వ్రతాలు లేవు. కేవలం ఇంట్లో వ్రతం చేసుకోవాలి. వరలక్ష్మి వ్రతాన్ని ఇంట్లో చేసుకునేటువంటి ప్రయత్నం ఉండాలి.
ఇలా సాధ్యం కాకపోతే కనీసం అమ్మవారి సమక్షంలో అమ్మవారి గుడిలో చేసుకున్నా దోషం లేదు, మంచిదే, ఇంకా చాలా మంచిదే. ఇప్పుడు ఏదైనా ప్రధాన ఉత్తమేగా, కాబట్టి అలా చేసుకునే అవకాశం, ఇలాంటి ఇబ్బంది ఉన్నప్పుడు అలా చేసుకోవాల్సిందే అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అంటే చాలా మందికి ఏం సందేహం ఉంటదంటే చారుమతి దేవితో పాటు మిగతా వాళ్ళందరూ కూడా ఆవిడతో పాటే చేశారు కదా వ్రతం అని. వాళ్ళు సుమంగళిగా ముత్తైదు పిలిచింది వాళ్ళని. అమ్మ ముత్తైదు మీరు రండి, అమ్మవారు చెప్పింది 10 మంది ముత్తైదు పిలుచుకుంటే ఇవెందుకు, ఊళ్ళందరూ నా వాళ్ళే కదా, అందరినీ పిలుచుకుంది ఆవిడ. అందుకే అందరూ వచ్చారు. అందుకే తర్వాత అందుకే ఏం చేస్తారు, వరలక్ష్మి వ్రతం రోజు ముత్తైదులకు చెప్పి సాయంత్రం పిలుచుకుంటారు. ఈవిడింటికి ఆవిడ, ఆవిడింటికి ఈవిడ వెళ్ళడం. అంటే ఎవరైనా సరే ఇప్పుడు అందరూ వరలక్ష్మి వ్రతాన్ని పౌర్ణమి ముందు శుక్రవారం చేస్తారు కదా, మరి అందరూ ఆ వ్రతం సమయంకి రాలేరు కదా. కాబట్టి అమ్మ సాయంకాలం మా ఇంట్లో వ్రతం ఉంది, వాయినానికి రండి, తాంబూలానికి రండి. సాయంత్రం వీళ్ళింటికి వాళ్ళు వదిన వచ్చావా, అక్క వచ్చావా అని ఆ ఊళ్ళో సందడి. అంటే ఆ ఊరు మొత్తం లక్ష్మీదేవి తిరుగుతూనే ఉంటారు. ఏం చెప్పాలంటే అందుకే అంటే శ్రావణ మాసం మొత్తం కూడా ఆ ఊరు కానీ నగరం కానీ దేవుడు గుడి కానీ లక్ష్మీదేవితో నిండిపోతుంది. అందుకనే శ్రీమాసం అంటాను శ్రావణ మాసాన్ని. అంతమంది లక్ష్మీదేవిని చూడాలంటే మరి శ్రావణ మాసం విశేషం. అద్భుతమైనటువంటి లక్ష్మీదేవిలాగా ఉంటారు అందరి, ప్రతి కన్నెపిల్ల, ప్రతి యువతి, ప్రతి సువాసిని అసలు చూడంగానే అబ్బా ఎంత మంచి రూపాలు నాయన, రోజు ఇలా ఉంటే బాగుండు అనిపిస్తుంది మాకు. అటువంటి అసలు పూలు పెట్టుకోవడం, కాళ్ళకి పారాణి, పసుపు, నిండా గోరింటాకు, అబ్బో అద్భుతమైనటువంటి ఆ నడుగు వడ్డాణం, ఈ వంకీలు వడ్డాణాలు, చేతి నిండా గాజులు, అసలు నిజంగా అసలు అద్భుతం. అసలు చెప్తుంటే నాకు ఆనందం అనిపిస్తుంది. మహాలక్ష్మి స్వరూపంలో ఉంటారు ప్రతి ఒక్క పిల్ల. నువ్వు నల్ల ఉంటావా, వంకరు ఉంటావా, నువ్వు కుంటా గుడ్డ, ప్రతి ఒక్క రూపం మహాలక్ష్మి స్వరూపంలో కనపడుతుంది. అటువంటి మాసం కదా, కాబట్టి అందరూ ఆ ఊళ్ళలో కూడా ముత్తైదులుగా సాయంత్రం పూట నేను లక్ష్మక్క ఇంటికి వెళ్తున్నానే, నేను వదిన ఇంటికి వెళ్తున్నానే అని వాళ్ళు చెప్పుకుంటూ అందరు కలిసి గుంపుగా వెళ్తూ ఆనందపడి కాసేపు కబుర్లు చెప్పుకోవడం, ముచ్చట్లు పెట్టుకోవడం ఎంత ఆనందం ఉంటుంది. రాత్రి 11 వరకు వస్తారు ఇంటికి. మళ్ళీ ఆ మొగుడు పాప రాత్రి ఎప్పుడు వస్తావు, ఎప్పుడు పెడతావు బాబు అంటాడు, వాడు ఎదురు చూస్తుంటాడు బాబు. అంటే అటువంటి ఆనందాన్ని మనం పొందుకోలేం. ఈ 10 వారాలు అంటే 5 మంగళవారాలు, 5 శుక్రవారాలు, 10 వారాలు సందడి ఉంటుంది. ఇంకా మధ్యలో రక్షాబంధనం, ఇంకా అద్భుతం. కాబట్టి ఇటువంటి మాసం మొత్తం కూడా నిజంగా సాయంత్రం పూట వచ్చేసి ఈ యొక్క ముత్తైదులు ఇచ్చుకోవడం తప్ప గుడి. అందుకే కేవలం ఇందాక అడిగిన ప్రశ్న ఏంటి, చారుమతి ఇంటికి వాళ్ళు ముత్తైదుల కోసం వచ్చారు, సువాసిని పూజ కోసం వచ్చారు. కాబట్టి అది విశేషం తప్ప ప్రతి వారం కూడా వాళ్ళు ఎవరిలో వాళ్ళు చేసుకుంటే ముత్తైదులు వస్తూనే ఉంటారు సాయంకాలం పూట. అప్పుడు వాయనం ఇవ్వాలి వాళ్ళకి. వరలక్ష్మి వ్రతాన్ని మనం ఏ విధంగా ఆచరించవచ్చు అంటే చాలా మంది అనుకుంటారు ఇలా చేస్తేనే వ్రతం చేసినట్టేమో అని. కాదు, సరదాగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఒకళ్ళ మీద ఈర్ష్య ఆశ లేకుండా, నా వదిన చేస్తుంది పక్కింటామే, అందరూ ఊళ్ళల్లో అక్క చెల్లె వదిన అనుకుంటారు. అరే మన పలానా శారదం వదిన చేస్తుంది, పోదాం పద అంటే వీళ్ళకి తప్పకుండా వెళ్దాం మనము అనేటువంటి ఒక మంచి భావనతో వెళ్ళడం వాళ్ళందరికీ కూడా చూసిన వాళ్ళకి, చేసిన వాళ్ళకి, విన్న వాళ్ళకి కూడా ఆ వ్రతం యొక్క ఫలితం ఉంటుందమ్మా, అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా పరోపకారం చేసేటువంటి వ్రతము ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. మనం ఇప్పుడు చెప్పుకుంటే మనకు కూడా ఐశ్వర్యమే. చాలా మంది వరలక్ష్మి దేవి దగ్గర పెట్టిన ప్రసాదాలు కానీ ఏవైనా సరే ఇంట్లో ఆడపిల్లలకు కూడా ఇవ్వరు. పెళ్లి కానీ ఆడపిల్లలకి ఇవ్వరు, పెళ్ళైన వాళ్ళనైతే అసలు ముట్టనివ్వరు. అలా ఏం లేదమ్మా, ప్రసాదం అనేది అందరికీ, మగవాళ్ళకి ఆడవాళ్ళకి అందరికీ కూడా ఇవ్వచ్చు. అయితే వాయనాలు ఇచ్చే ఉంటాయి కదా, బూరెల వాయనం ఇచ్చేవి మాత్రం కన్నె పిల్లలు ముట్టుకోనివ్వరు. ఇది బూరెల వాయనం సువాసిని కాబట్టి చెప్పేసి బూరెలు మాత్రం ముట్టుకోనివ్వరు. ప్రసాదం నివేదన అమ్మవారికి ప్రసాదం పెడతారు కదా, అది మాత్రం అందరు తినవచ్చు. వాయనం ఇచ్చే వస్తువులు మాత్రం కన్నె పిల్లలు కూడా ముట్టుకోనివ్వరు, కన్నె పిల్లలకి ఇవ్వరు. ధన్యవాదాలు. ఆనంద సిద్ధిరస్తు, ఐశ్వర్య ప్రాప్తిరస్తు.